తెలంగాణలో పరీక్షలు అంటేనే గోల్మాల్, గోల్మాల్ అంటేనే పరీక్షలు. మరోసారి చర్చల్లో సంచలనం జరిగింది. ఒక దగ్గర ఇంటర్మీడియట్ పరీక్ష రాయడానికి వచ్చిన పిల్లగానికి సారోళ్ళు సంస్కృతానికి బదులు హిందీ ప్రశ్నపత్రం ఇచ్చిండ్రు. మనోడు కూడా పెద్ద తీసిమారం కానున్నాడులే. పరీక్ష అయిపోయేదాకా అదే హిందీకి సంస్కృతం ఆన్సర్లు రాసిండంట. ఇంకా మరి వాళ్ళు ఏం చెప్పిర్రు కాలేజీలో, వీనికి ఏం అర్థమైందో, ఇన్విజిలేటర్ మరి దమాకి ఇంట్లో ఏమైనా పెట్టించిండో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టించిండో తెలియదు. కానీ ఇంక పిల్లగాని భవిష్యత్తు నాశనం చేసిర్రు అనుకో రాదు. ఇంకా ఫస్ట్ ఇయరే కాబట్టి ఇప్పుడు తప్పినా కూడా సప్లీలో రాసుకోమంటారేమో. కానీ మరి ఇదే సెకండ్ ఇయర్ పిల్లగానికి అయితే ఎట్లా సార్ వాళ్ళు మీరు ఏమైనా సర్దికాలు తాగి పరీక్షలకు ఇట్లా పోయిర్రా ఏందనేది జనాలు గుసగుసలు ఆడుతుండ్రు. ముందుకే ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ కాలేజీల మీద జనాలకు ఉండేది ఇంతింత మాత్రమే. ఇంకా గాడికి వచ్చి చదివేటోడు అంటేనే మీకు అలసైపోయినట్లుంది. ఇంకా మరి మీ కొలువులు ఎందుకు ఇయనికి, మీకు లక్షలు జీతాలు దేనికోసమని జడ్చర్ల ప్రజలు నిలదీస్తున్నారు. ఇంకా గిది ఇంకా బయటికి ఒక్కుతుంది తెలిసిన తర్వాత మరి ఇంకా మీ గురించి ఏమేమి కామెంటింగ్లు వస్తాయో తెలియదు. కానీ గిదేం పద్ధతి అని చెప్పేసి ఒకరొకరు పొట్టు తిడుతుర్రు. అయితే ఇన్సులేటర్ నిర్లక్ష్యం వల్ల అతనికి సంస్కృతం ప్రశ్నపత్రం బదులు హిందీ ప్రశ్నపత్రం అందించిర్రు. పరీక్ష ప్రారంభంలో గందరగోళంలో ఉన్న విద్యార్థి సంస్కృతం అయి ఉంటుందని భావించి ప్రశ్నలు స్పష్టంగా అర్థం కాకపోయినా తను సిద్ధం చేసిన సంస్కృత జవాబులే రాసొచ్చిండు. మరి చూడాలి పరీక్షలలో ఇంటర్మీడియట్ బోర్డు పిల్లగాని డిటెండ్ చేస్తుందా, ఫెయిల్ చేస్తుందా, ఏడ్చిన కళ్ళకి చూసినట్లు 35 మార్కులు వేసి పాస్ చేస్తుందా. కాలేజ్ చదువుతున్నాను. అయితే నాకు చైతన్య కాలేజ్లో పడ్డది. అయితే నేను వచ్చినాయి కదా సాంస్క్రిట్ బదులు హిందీ పేపర్ ఇచ్చిండ్రు నాకు. మరి మేము అడగలేదా అడగలేదు. నేను కన్ఫ్యూజ్ అయినా సార్, కొంచెం ఫస్ట్ ఇయర్ కదా కన్ఫ్యూజ్ అయినా. అంటే ఇప్పుడు ఏమంటారు మీ సార్ వాళ్ళు? మీ సార్ వాళ్ళు ఏమంటారు? మా సార్ మా కాలేజ్ కోసం ఇక్కడికి వస్తాను చెప్పి మా సార్ ఉంటుంది కదా సార్. అలా పరీక్షల్లో మిస్సింగ్ అవుతుంది. ఇప్పుడు పలానా 9వ నెంబర్కి 7 మంది తెలుగు హిందీ వస్తాయి. మిగిలింది కాబట్టి ఎవరు అన్ని రూములు తిరిగినా అయితే ఇన్విజిలేటర్ గారు ఒకవేళ ఆల్రెడీ నెంబర్ చూసుకొని వాడిని సైన్స్ కిట్ ఇస్తే ఈ ప్రాబ్లం లేకపోతుండే. ఆ రూమ్ లో పడ్డటువంటి ఇన్సులేటర్ సైన్స్ కిట్ అంటే అందరికీ మానిటరింగ్ మేమే కాబట్టి మా వెంట వస్తుంది. అది ఆ యొక్క ఇన్సులేటర్ చక్కగా చెప్తే మీరు చూసుకోకుండా మీకు ఒకటి మిగిలింది కదా, మిగిలింది మీ దగ్గర ఇంకా హిందీకి ఇంకా ఎన్ని ఉంటాయి ఇవి నాకు 13 మిగిలాలి. ఇవి దీనప్పుడు కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ కాలేదా? అదే సైన్స్ కిట్ ఒక పేపర్ మిగిలినందుకే నేను హిందీ తక్కువైంది, హిందీ ఒకటి తక్కువైంది సార్, హిందీ ఒకటి తక్కువైంది. సైన్స్ కిట్ నాకు 41 మిగిలాలి. ఆ 2 పేపర్లు తిరిగిన ఎవరైనా హిందీ కావాలా సైన్స్ కిట్ కావాలా దగ్గర మొత్తం అన్ని రూములు. ఈ సైన్స్ కిట్ క్వశ్చన్ పేపర్ నాకు ఎక్స్ట్రా ఉంది. నా దగ్గర క్వశ్చన్ పేపర్ సైన్స్ పేపర్ ఎక్స్ట్రా ఉంది. నాకు 41 మిగిలాలి, 42 మిగిలాయి. కాబట్టి ఈ పేపర్ ఒకటి మిగిలింది కాబట్టి ఒక సైన్స్ కిట్ రాయాలి. అన్ని రూములు తిరిగినప్పుడు ఎవరు అందరూ సైలెన్స్ ఉన్నారు. ఒకటే పేపర్ సైన్స్ కిట్ నాకు మిగిలింది. ఈ సైన్స్ కిట్ రాయాలని నేను అన్ని రూములు తిరిగినా. పిల్లగాని తండ్రి ఆవేదన వ్యక్తపరిచిండు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మా కుమారుడి భవిష్యత్ ప్రమాదంలో పడింది, ఈ నష్టం ఎవరు భరిస్తారని ప్రశ్నించిండ్రు. తన కుమారుడికి ఏ ప్రశ్నలు వచ్చాయో ఏం రాశాడో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నదని తండ్రి ఆవేదన వ్యక్తం చేసిండు. ఇంకా దీనిపైన ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలకు ఊనుకున్నది. ఈ ఘటనపై తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్పందించి చీఫ్ సూపరింటెండెంట్ మరియు డిపార్ట్మెంట్ ఆఫీసర్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపినారు. కానీ మరి ఆ పిల్లగాని భవిష్యత్తు ఏమవుతుంది, ఏం కథ, ఏం లక్షణం అని తెలియదు. ఇక మీదటన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల పిల్లలకు కూడా ఒకటే విజ్ఞప్తి, మీరు ఏం పరీక్షకు ప్రిపేర్ అవుతుర్రో దాని మీద రాసి ఉంటుంది ఆ ఎంగిలి పీసుల. తెలుగా, హిందీ, సంస్కృతమా, మలయాళమా, కన్నడమా, ఇంకా ఏది అది చూసుకోనన్నా కొద్దిగా అడుగుండి. మొహమాటం అయితే కనీసం సారు అని పిలిస్తే వస్తాడు, చెవులో చెప్పుండి. ఎందుకోసం అంటే పిల్లలకు ప్రతిదీ మొహమాటమే అయిపోయాయి. ఇంకా మ్యాగీలు, నూడిల్స్, సినిమాలు, టిక్టాక్లు, టుక్లు అంటే ఉరుకులాడతారు. పరీక్షలు అయ్యా అమ్మనైనా ఏడాది నార్థం కష్టపడి ఫీజులు కట్టి చేసింది, మీరు బూడిదలు పోయకుండి
ఇంకా ఆఫీసర్లు కొద్దిగా ఇంటికాడ ఏమైనా గొడవలు ఉంటే ఈ 4 దినాలు ఇంటికాడనే మర్చిపోండి, కాలేజ్ దాకా వేకుండి, పిల్లల్ని కొద్దిగా మంచిగా చూసుకోండి. ఏడాది కాలం కష్టపడ్డది, పరీక్షలు రాసి పాస్ అయితేనే తల్లిదండ్రులు కొద్దిగా సంతోషం ఉంటుంది. ఇంకా మళ్ళీ అందరూ మంచిగా ఎగ్జామ్ రాస్తారని కోరుకుంటున్నాం. కానీ ఇట్లాంటి పద్ధతి అయితే మనం ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూస్తామో పరీక్షలల్లో. ఇంకా పిల్లలారా, ఆల్ ది బెస్ట్ మీకు. నా పేరు మణిదీప్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను విశ్వైక జూనియర్ కాలేజ్ నుంచి. అయితే నాకు ఇంటర్ ఎగ్జామ్స్లో సెంటర్ అయితే చైతన్య కాలేజ్లో పడ్డది. అయితే నాకు సాంస్క్రిట్ బదులు హిందీ పేపర్ అయితే వచ్చింది. తర్వాత ఏం చేసి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు మనం ఇప్పుడు నేను 2 లాంగ్వేజ్ సేమ్ ఉన్నాయి అనుకొని వచ్చిన కాలేజ్. చూసుకోలేదా మరి నువ్వు? చూసుకున్నా కానీ అప్పుడు 2 సేమ్ ఉంటాయేమో అనుకున్నా. కొంచెం మాకు గ్రామర్ పార్ట్ సేమ్ ఉంటుంది, సాంస్క్రిట్ ప్లస్ హిందీ. అందుకని మళ్ళీ కూడా వచ్చిన తర్వాత సార్ వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నా? చాలా చూస్తాను చెప్పి. ఇప్పుడు నీకేం కావాలని వచ్చినావు? మళ్ళీ ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది.